నమస్తే జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన మున్సిపల్ కమిషనర్ శకుంతల. ఈ నెల 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రకాశం భవనం వద్ద పల్స్ పోలియో అవగాహన భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రేణుకతో కలిసి ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఐఓ సరళాదేవి, డిటిసిఓ రమేష్, డిఎల్ఓ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలోగా మేము పోలియో చుక్కలు అనే దాన్ని వేయించడం జరుగుతుంది. దీనికి మనం రేపు అన్ని స్కూల్స్లోనూ దగ్గరున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరి ప్రతి దగ్గర కూడా మేము పల్స్ పోలియో బూత్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా అక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఈ పోలియో చుక్కల్ని వేయించి పోలియో చుక్కల బారిన పడకుండా మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇందుకు గాను మేము 1543 మంది పారామెడికల్ స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే ఐసిడిఎస్, మెప్మా, మరి ఇతర డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్ వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యులుగా చేసి ఈ కార్యక్రమంలో మేము రేపు పొద్దున ముంగమూరు డంకలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో గౌరవనీయ మంత్రి గారు మరియు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వారి మీ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరుపుకోబోతున్నాము. కనుక అందరూ ఈ కార్యక్రమాల్లో మీ పిల్లలందరికీ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మన పల్స్ పోలియో ర్యాలీ మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ రాజ్యలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రకాశం నుండి బయలుదేరింది. పల్స్ పోలియో ర్యాలీ మీ కళ్ళ ముందుకు వస్తుంది. మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వారి ఆధ్వర్యంలో అనేక స్కూల్ విద్యార్థుల సమక్షంలో మీ కళ్ళ ముందుకు వస్తున్న ఈ పల్స్ పోలియో ర్యాలీని చూసి రేపు ఉదయం ఈ చిన్నారి పిల్లలకు పోలియో చుక్కల మందు వేయడానికి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించవలసిందిగా మనం చూస్తున్నాం. పోలియో వ్యాధి అతి భయంకరమైనది. ఈ వ్యాధి వచ్చిందంటే దీని కోసం ఈ పిల్లలు అంగవైకల్యంతో బాధపడవలసి. కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీ చిన్నారి పిల్లలకు ఉచితంగా ఈ పల్స్ పోలియో చుక్కల మందు వేయించవలసిందిగా చూస్తున్నాం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కె శకుంతల హాజరయ్యారు. కార్యాలయం మహిళా సిబ్బంది మున్సిపల్ కమిషనర్కు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్ కేక్ కట్ చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఆశిస్తున్నారని అన్నారు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది మనం ఉన్న స్థితికి మనం గర్వపడుతూ సంతోషపడుతూ ఎవరైనా ఇంకా ఇట్లా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా
కొంతమందికి ఇట్లానే చదువుని హై స్కూల్స్లో నుంచి కాలేజీకి పంపించాలంటే ఒక గండం, అలా కొద్దిమందికి ఇక్కడ దాకా వచ్చినట్టు ఇంకొక కొన్ని. సో వీటన్నిటిని మనం సపోర్ట్గా నిలబడాలి. మహిళలుగా మనం ఒక స్థానానికి ఎదిగి వచ్చినప్పుడు మన తోటి మహిళలు, మన వెనుకపాన ఉన్న వాళ్ళకి ఏ సహాయంలో అయినా ఏ సందర్భంలో నిలబడగలగాలి. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఇక్కడ దాకా వచ్చిన దాన్ని ఇదంతా ఈరోజు సందర్భంలో మనం గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భానికి మనం మహిళలుగా పుట్టి ఇక్కడ దాకా వచ్చినందుకు మనందరం సంతోషపడుతూ, మమ్మల్ని మేము పాలించి పెంచిన వారిలో సగము మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అంటూ ఏదైతే విచక్షణని ఎదుర్కొన్నారో, ఏదైతే మరి అసమానతలతో వచ్చారో దాన్ని ఎదుర్కోవటం కోసం ఈరోజు మహిళా లోకం ముందుకు కదిలింది. మరి ఈరోజు అన్ని రంగాలలోనూ మరి మహిళల యొక్క పాత్ర పెరిగింది. ఇదే రకంగా ముందుకు వెళ్ళటంతో ఇంకా బాగా రావాలి అని చెప్పేసి సాధికారత దిశగా మహిళా లోకం ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ మరోమారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒంగోలు నగరపాలక సంస్థలో మన కమిషనర్ గారు శకుంతల గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. అంటే ఇప్పుడు ఒంగోలు నగరపాలక సంస్థలో మేడం గారు తమదైన ముద్ర చూపించాలని, అంటే ఒక మహిళగా ఎన్ని సమస్యలు వచ్చినా వెనుదిరగకుండా ప్రతి సమస్య. ఒంగోలులోని నగరపాలక సంస్థలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ కింద 2వ విడతలో కొప్పోలులో కడుతున్న హౌసింగ్లో ప్లాట్లు అలాట్మెంట్ కార్యక్రమం వివరాలను గురించి మున్సిపల్ కమిషనర్ కె శకుంతల జేఎంజే న్యూస్ ద్వారా ప్రజలకు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టు కింద 2వ విడతలో కొప్పోలులో కడుతున్న హౌసింగ్లో మరి ప్లాట్ అలాట్మెంట్ కార్యక్రమము ఈరోజు నిర్వహించబడుతుంది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ముఖ్యంగా 4512 హౌస్లకు గాను ఈ యొక్క డ్రా తీయబడుతుంది. దీంట్లో మొత్తం 300 SFT వాళ్ళు 1872 మంది, 365 SFT కోసం కట్టిన వాళ్ళు 990 మంది, 430 SFT కట్టిన వాళ్ళు 1630 మందికి డ్రా తీయబడుతుంది. ముఖ్యంగా అన్ని సౌకర్యాలతోటి పట్టణ పేదలకు అందుబాటులో ఉండటం కోసము ఈ హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ సందర్భంగా ఈ 4512 మందికి కూడా డ్రా తీసి వారందరికీ కూడా ప్లాట్ అలాట్మెంట్ చేసిన తర్వాత వారికి ఆ యొక్క డాక్యుమెంటు రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా ప్రాసెస్లో చేయబడతాయి. ఈ హౌసెస్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో కంప్లీట్ చేసుకొని అన్ని వస్తువులతో కంప్లీట్ చేసుకొని గృహప్రవేశాలు సిద్ధం పడతాయని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన యొక్క నగరపాలక సంస్థలో మొత్తం ఇంకా 14,000 మంది ఈ యొక్క డీడీలు తీసున్నారు. అయితే ఈ విడతలో మనం 4,512 వరకు మాత్రమే కేటాయింపు జరిగింది. ఇంకొక విడత కేటాయింపులు జరగాల్సింది ఉంది. అది కూడా మిగిలిన ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత త్వరలోనే దానికి కూడా హౌసింగ్ ప్లాట్ అలాట్మెంట్ డ్రా కార్యక్రమం చేపట్టబడుతుందని అందరికీ కూడా తెలియజేయటం అవుతుంది అని చెప్పేసి ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పేసి కూడా తెలియజేయండి. ప్రకాశం జిల్లా మహిళా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ వేడుకలలో డాక్టర్ హిమబిందు, డాక్టర్ రాజమ్మ, డాక్టర్ హైమావతి, డాక్టర్ సమత, డాక్టర్ అరుణ, డాక్టర్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ డాక్టర్స్ వింగ్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి. చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఇంతమంది విద్యావేత్తల మధ్య, అందులో ప్రముఖ వైద్యుల మధ్య నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా కూడా ఫిట్నెస్ కోసం వాళ్ళంతా కూడా చక్కగా ఇప్పుడు ఎంత వయసులో ఉన్నవారైనా చక్కగా వారి యొక్క ఎక్సర్సైజ్ చేయడం ఇదంతా కూడా చాలా సంతోషం అనిపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు జరిగేటువంటి పరిణామాలు కూడా చర్చించుకోవడం జరిగింది. వాటిని ఏ విధంగా అధిగమించాలనుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా డాక్టర్స్ అందరూ కాబట్టి నేను చెప్పాను, డాక్టర్స్ అందరూ కూడా ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో పాపం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడాను. తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా కొంత కౌన్సిలింగ్ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కొంతమంది సమస్యలు కూడా వాళ్ళు నెరవేర్చేటువంటి డాక్టర్లు కూడా సీనియర్స్ ఇక్కడ కనిపించారు. అందరూ కూడా సర్వీస్ మోటివ్తో మంచి సంఘసేవ భావంతో ఉన్నట్టు కనిపించారండి. వారందరికీ అభినందనలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణంలో డాక్టర్స్కే కాదు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి, ప్రపంచ నలుమూల తెలుగు వాళ్ళ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చ్ 8వ తారీఖు 2019 అనేది మాకు ఇవాళ ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు.
ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఐఎంఏ అనుబంధంతో ఉమెన్ డాక్టర్స్ వింగ్ని ఫామ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలి. ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్ అంటే మనకు ఇప్పుడు వరకు అవగాహన ఉంది ఏంటంటే వీళ్ళు గైనకాలజిస్టులు ఓపీలోనే కూర్చొని చూస్తారు, లేకపోతే మెడిసిన్ డాక్టర్స్ వీళ్ళంతే ఓపీ వరకే అనేది కాకుండా నలుగురిలో సొసైటీ అభివృద్ధి కోసం మేము పాటుపడాలని అనుకుని మేమంటూ ఒక సపరేట్ బ్రాంచ్ ఫామ్ చేసి ఇవాళ నుంచి ఇంకా ఈ బ్రాంచ్ నుంచి కోఆర్డినేషన్తో మేమందరం కలుపుకుని మనం సొసైటీలో చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఉమెన్స్ వింగ్ కూడా ముందుంటుందని చెప్పి మేము నూతనంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ని ఫామ్ చేశాం. మీరు స్త్రీలుగా ఇళ్ళు బాధ్యత హాస్పిటల్ అన్నీ చూసుకుంటూ ఇట్లాంటివి చేయటం కూడా గొప్ప అని చెప్పారు. అట్లానే మేడం గారు ఇవాళ జరుగుతున్న అన్యాయాలు, డాక్టర్స్ మీద జరుగుతున్న ప్రజలు కొంతమంది ఏదన్నా విషయం జరిగినప్పుడు డాక్టర్స్ మీద వేస్తున్న అబండాలని అవన్నీ మేడం గారు మాతో మాట్లాడి చాలా బాధపడ్డారు. అట్లా జరగకూడదు, వైద్యో నారాయణో హరి అనే మాటను గుర్తుకు తెచ్చుకుని మాకు వెన్ను ఉంటామని, మాతో ఎప్పుడన్నా ఎటువంటి సందర్భాల్లో ఏదైనా కానీ మా వెన్ను నిలిచి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తామని చెప్పి మేడం గారు చెప్పారు. సమాజంలో ఉన్న వైద్యం దాని యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం, ప్రజలకు ఏమేం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి వైద్యం కోరుకుంటున్నారు, ఎలాంటి వైద్యాన్ని మనం అందించాలి అనే హెల్త్ మేనిఫెస్టోని ఆల్రెడీ మా ప్రెసిడెంట్ శ్రీహరి గారు, రమణి గారు ఆల్రెడీ దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి హెల్త్ మేనిఫెస్టో అనేది ఒక డాక్టరే చేయగలరు. సో అది ఒక అసోసియేషన్ తరపున అందరూ కూర్చొని చేసినప్పుడు అది ది బెస్ట్ హెల్త్ మేనిఫెస్టో అవుతుంది అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా మంచి వైద్యం అందించాలనే ఏకైక దృక్పథంతో ఈ ఉమెన్స్ వింగ్ అనేది ఏర్పడింది. ఇది హక్కులు అనేది డాక్టర్స్కి ఉంటాయి. మాకు అన్యాయం జరిగినప్పుడు పోరాటము చేస్తాము, అలాగే వైద్యంలో నిర్లక్ష్యం కనిపించినప్పుడు కూడా మేము పోరాటం చేస్తాము. అండ్ అలాగే ఉమెన్స్ వింగ్ అనేది మా ఫుట్ స్టెప్లో ఇంకా మంచిగా రావాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవన్లో సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చేపల శాంతకుమారి హాజరై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కె కృపావరం, ఎడవల్లి రమేష్, షేక్ మున్వర్ సుల్తానా, ఏదర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యలు అయితే పండుగ జరుపుకోలేని మహిళలు సమానత్వం కోసం, స్త్రీ స్వేచ్ఛ సమానత్వాల కోసం ఆనాడు చేసిన పోరాటాల ఫలితంగానే ఇప్పుడు మనకి ఉన్నటువంటి చట్టాలు కానీ ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి తెలియజేస్తారు. దాంతోపాటుగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి మహిళా సాధికారతని ఒకవైపు చెప్తూ ఈరోజు మహిళలు ఈరోజు స్కీమ్ వర్కర్స్ అనేక మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ పథకాలు. వాళ్ళకి కనీసమైనటువంటి వస్తువులు, ఈరోజు కనీస వేతనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అనేక దాడులకి కారణమైనటువంటి ఈరోజు మద్యాన్ని నిషేధించాలని చెప్పేసి మార్చేటి సందర్భంగా ఈరోజు మహిళలందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు. ఓటు చేయాలని చెప్పేసి కూడా మార్చేటి సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒంగోలు సమావేశం హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవం మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఈఓ దయానందం, ఎంఈఓ తిరుపతి కిషోర్ బాబు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ టీజే కృపాకరం, ప్రధానోపాధ్యాయుడు టి రామచంద్రారెడ్డి, డానియల్ రాజేంద్ర, జాక్ తదితరులు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. స్థాయికి ఎదగాలని సెలవు తీసుకుంటాను. మీతో ఉంటే నాకు చాలా ఆశీర్వాదంగా ఉంది. మిమ్మల్ని చూడటం కూడా చక్కగా అందంగా ఎట్టున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక ఇక చెప్పడానికి మాటలు లేవన్నమాట. అంత బాగున్నారు మీరందరూ. చెప్పండి. I've had a great time hanging out with you guys and playing with you guys and getting to meet all of you. నేను ఇక్కడ ఉన్నంత కాలం మీతో ఆడుకున్నాను, సంతోషంగా ఉన్నాను. నిజంగా మీతో ఉండటం వల్ల నేను But since I'm leaving on Monday, I wanted to leave you guys with one thing, and that is to make disciples. మరి రేపు 12వ తారీఖు నేను ఇక్కడి నుంచి అమెరికా దేశం వెళ్ళబోతున్నాను. వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా మంది నాకు శిష్యులుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన మున్సిపల్ కమిషనర్ శకుంతల. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.